ఎప్పటి వరకు గుడికి వెళ్ళవచ్చు? అసలు ఎందుకు గుడికి వెళ్ళకూడదు? గర్భవతులు గుడికి వెళ్ళవద్దా? అసలు ఎందుకు వెళ్ళవద్దు అంటే 2 కారణాలు చెప్తా. గర్భవతులు 9 నెలలు పడి ఇక ప్రసవ వేదనకు వస్తుంది అన్న సమయానికి కూడా ఆమె గుడికి వెళ్ళవచ్చు. వెళ్ళి చక్కగా ఈశ్వరునికి దండం పెట్టుకోవచ్చు. ఆమె ఇంకా గొప్ప శక్తివంతురాలైతే గుడిలో ప్రదక్షిణ కూడా చేయవచ్చు. ఇంకా శక్తివంతురాలైతే కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు. కొట్టకూడదన్నారు. ఎందుకు కొట్టకూడదన్నారు? ఎందుకు తిరగద్దన్నారు అంటే ఇప్పుడున్న దేహాలు బలహీనమైన దేహాలు కాబట్టి బలంగా కొట్టారనుకోండి ఏమవుతుంది? ఇబ్బంది కలుగుతుంది. అందుకు కొట్టకూడదు అన్నారు. అది దోషానికి కాదు, బలంతో ఉపయోగించుకుంటారు. మీకు మానసికంగా బలం ఉంటే కొట్టవచ్చు, దోషము లేదు, ఏ ఇబ్బంది లేదు. దానికి కొందరు ఏం మాట్లాడతారంటే కొబ్బరికాయ వలిగిపోతే లోపల పిండం కలవలుగుతుందంటారు. తప్పు, తప్పు, దోషం, తెలియక మాట్లాడారు. 2 గర్భవతులు 9 నెలల పెద్ద తర్వాత కూడా గుడిలో ప్రదక్షిణ చేయవచ్చు అన్నారు. దానికి ఒక మాట ఉంది, ఏముందో తెలుసా? అసలు ప్రదక్షిణ అనేది ఎవరు చేసినా ఎలా ఏమన్నారో తెలుసా? నిండు గర్భిణి ఎలాగా ప్రదక్షిణ చేస్తుందో అలా ప్రదక్షిణ చేయమన్నారు ఎవరికైనా. అంటే అర్థం, ఇప్పుడు నాకు గర్భం లేదు కానీ నిండు గర్భిణి నడిచినట్టుగా నేను నడవాలంటే నేను గర్భవతినా? ఎందుకు చెప్పారు ఆ మాట? మెల్లిగా నెమ్మదిగా నడుమని. అంటే గర్భవతి కూడా, నిండు గర్భిణి కూడా నడవవచ్చు అని అర్థం. అది ఆమె శక్తి మీద ఆధారపడి ఉంటుంది అర్థం. బలవంతంగా నడిపించద్దు. ఆమెకు ఆ ఓర్పు ఉందనుకోండి, నేను వెళ్ళగలను. చేశారు ఎందరో మాత్రం వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్లే ముందు కూడా గుడికి వచ్చి 3 ప్రదక్షిణలు చేసి చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని, ఈశ్వర నీ అంత తేజస్సుతో కూడుతున్నటువంటి కుమార్తెను కుమారుడు నాకు ప్రసాదించయ్యా అని, సుఖప్రసవాన్ని నాకు ప్రసాదించమని దండం పెట్టుకుని వెళ్ళి ఆ తల్లి సుఖప్రసవాన్ని పొంది 12 బిడ్డను పొందుతుంది. అది వారి యొక్క బలం మీద ఆధారపడుతుంది. కానీ మనం ఏం చేశామంటే భయపెడుతున్నాం. ఎందుకు భయపెడుతున్నాడో ఒక కారణం ఉంది. 9 నెలలు పడ్డాయి. ఏ క్షణాన కూడా డెలివరీ అయ్యేది తెలియదు కదా, కాంపు అయ్యేది తెలియదు కదా. అందుకు భయపడి గుడికి వెళ్ళద్దంట. కానీ తన మీద తనకు హోప్ ఉంటుంది కదా. ఆ స్త్రీకి తెలుసు ఎప్పటి వరకు ఆపగలనో తెలుసు ఆ స్త్రీకి. అలాంటి స్త్రీ దేదీప్యమానంగా రావచ్చు. అలా ఉన్న వాళ్ళకి చక్కగా ప్రదక్షిణ చేయవచ్చు, నెమ్మదిగా నడవచ్చు. అలా నడవాలి. ప్రదక్షిణ అందరూ కూడా అలానే చేయాలి. అలా చేయాలంటే ఇప్పుడు నిండు గర్భిణి వచ్చి ప్రదక్షిణ చేస్తే కదా మిగతా వాళ్ళకి తెలిసేది అలా ప్రదక్షిణ చేయాలని. మాట వరకు అయిపోయింది అది, కానీ దాన్ని చూస్తలేదు ప్రత్యక్షంగా. చూడకపోవడానికి కారణం బలహీనతలు, మన బలహీనతలు. ఈ బలహీనతలను ఆ నిండు గర్భిణి మీద రుద్ది అబూను అంటారు. ఇంకొందరు ఉన్నారు 7 నెలలు పడ్డాయా అసలు దేవాలయం, మన ఇంట్లో ఉన్న దేవుని గుళ్ళు కూడా పోతుంది, దేవుని రూమ్లో కూడా పోతారు. కొబ్బరికాయలు విశ్వసిస్తారు. తప్పు. అక్కడ ఎందుకండి, ఎప్పుడైతే శుభవార్త విన్నారు అప్పటి నుండి బరువులు కూడా ఎలా అవుతాయి గారు. మీరు ఇంత మాట్లాడతారు కదా, నిన్న కూడా చెప్పాము కదా, మళ్ళీ చెప్తున్నాను. బయట ఊర్ల పంట తిరిగే వాళ్ళు ఉంటారు, అడుపు తినేవాళ్ళు, కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. మన ఇంట్లో 2 ఉన్నారు పిల్లలు. వాళ్ళ ఇంటి ముందు రోజు కూడా వాళ్ళ గురించి ముందు చూడండి 6 ఉంటారు పిల్లలు. 6 కన్నది ఆ తల్లి. 6 అంటే నేను ఒక చోట అడిగాను కూడా, బండ కొడుతున్నారు. ఆ తల్లి నిండు గర్భిణితో ఉన్నది. నాకు తెలియదు ఆ విషయం. అప్పుడే వెళ్ళి అడిగాను, అమ్మా ఇలా కొడుతున్నావు ఇబ్బంది కాదమ్మా, నీకు ఏమైనా ప్రమాదం జరగదమ్మా, లోపల ఉన్న బిడ్డకి ఏమైనా కాదమ్మా అంటే అవన్నీ మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి కాదు. మేము ఎంత పని చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. మేమంతా నార్మల్ డెలివరీలు అవుతామని చెప్పాను. శరీరం ఎప్పుడు మనకు యాక్టివ్గా ఉంటుందండి, కానీ చేసినప్పుడు మీరు పడుకు అంటే ఏమవుతుంది? శరీరం మధ్య తుప్పు పట్టిపోతుంది, పనికి రాకుండా పోతుంది. అలా పెంచుతున్నారు వాటి స్త్రీలందరూ అలా పెరుగుతున్నారు. తల్లులు కూడా అలా పెంచుతున్నారు. కాలు కింద పెట్టకుండా బెడ్కే పరిమితం చేస్తున్నారు. భయానికి గర్భస్రావాలు అవుతున్నాయి. భయం తీసేయండి, గర్భస్రావం జరగదు.
అపోహలు తీసేయండి, గర్భస్రావాలు జరగవు. అపోహలు తీసేస్తే చక్కగా మీరు నార్మల్ డెలివరీ అవుతారు. అంత లోతుగా ఉంది. ఇంకా చాలా విషయాలు అవి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కానీ గర్భవతులు కూడా వారి యొక్క మానసిక స్థైర్యాన్ని బట్టి గుడికి వెళ్ళవచ్చు, వాళ్ళు ప్రదక్షిణ చేయవచ్చు, వారి మానసిక స్థితిని బట్టి కొబ్బరికాయ కొట్టవచ్చు, తప్పు లేదు. వాళ్ళు బండ కొడుతున్నారే 9 నెలలు అని చెప్తుంది నాకు. అయ్యా నాకు 9 నెలలు అయ్యా అవ్వదు. అదేంటమ్మా 9 నెలలు అంటే ఏ పని చేయదు అంటే, అయ్యా ఇంకో గంట ఇప్పుడు నేను ఇక్కడ దాకా పనిచేసాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు కాన్పైన ఇబ్బంది లేదా అయ్యా అని చెప్తున్నాను. ఎందుకు? నేను సుఖప్రసవాన్ని ఇస్తాను. అది కదా మూఢనమ్మకం లేనిది. ఆమె బండను కొట్టిన దెబ్బ ఎక్కువదా, శక్తి గొప్పదా? నువ్వు కొబ్బరికి కొట్టిన శక్తి గొప్పదా? బండను కొట్టిన శక్తి కాదు. బండ కొట్టినట్టే పువ్వులు కొట్టినట్టు, కొబ్బరికాయ కొట్టినట్టే బండలు కొట్టినట్టు. అపోహలు విడనాడండి దయచేసి. మరి ఆమె బండను అన్ని ముక్కలు చేస్తుంది కదా, పిండం ఎన్ని ముక్కలు ఇవ్వాలి మరి లోపల? సమాధానం చెప్పండి దానికి. అంటే అర్థం అపోహలు విడనాడండి, మూఢనమ్మకాలు విడనాడండి, నమ్మకాన్ని పెంచుకోండి, మూఢనమ్మకాలు వదలండి దయచేసి. వదిలితేనే మనం బాగుపడతాం, మన హిందూ ధర్మంలో నిలబడతాం, మన సనాతన ధర్మాన్ని వైపు నిలబడగలుగుతాం. సనాతన ధర్మం వైపు నిలబడాలి. నిలబెట్టడానికి నువ్వు ఎక్కడానికి నువ్వు విధించుకుంటే ఏమవుతుంది? సనాతన ధర్మం నిలబెట్టి నీ తరం కాదు. సనాతన ధర్మం ఎప్పుడో నిలబడ్డది. దానికి పంచన చేరటానికి అవకాశం పొందు. సనాతన ధర్మం పంచన నువ్వు నిలబడటానికి అర్హత సాధించు. అంటే మూఢనమ్మకాలను వదులు, సనాతన ధర్మం పంచన నిలబడతావు. సనాతన ధర్మం పడిపోదు. సనాతన ధర్మాన్ని ఎవడు ఎత్తుకపోడు. సనాతన ధర్మాన్ని ఎత్తుకపోయేవాడు ఇక పుట్టలేడు కూడా. రావణాసుడు ఎత్తుకుపోయాడా? ఎత్తుకుపోలే, వాడి ఎత్తుకుపోయాడు. ఎందరో వచ్చారు రావణాసుడు లాంటి వాళ్ళు. కౌరవులు 100 మంది వచ్చారు, ఎత్తుకుపోయారా? సనాతన ధర్మం ఎప్పుడూ నిలబడినది. దాన్ని పంచన చేరడానికి ప్రయత్నం చేయి. దాన్ని కాపాడడానికి నువ్వెవరు, నీతో ఏమవుతుంది? సనాతన ధర్మాన్ని నిలబెట్టడం నీ వల్ల కాదు. సనాతన ధర్మం పక్క నిలబడి తీసుకోవాలి. ఇలాంటి మూఢనమ్మకాలు వదులుతూ బాగుంటుంది. కాబట్టి